ఎన్బికే 111 యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా బాలయ్య ప్రమాదం బారిన పడ్డారు. మంచు మనసుతో యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే షూటింగ్ నిలిపేసిన ఈ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని బాలయ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బాలయ్యను పరిశీలించిన వైద్యులు మైనర్ సర్జరీని సూచించారని తెలుస్తోంది. ఆ సర్జరీతో బాలయ్య పూర్తిగా వేగంగా కోలుకోవడానికి వీలవుతుందని వైద్య బృందం చెప్తోంది. బాలయ్య షూటింగ్ లో ప్రమాదానికి గురవ్వగానే తెలుగు 2 స్టేట్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలయ్యకు అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతికింది. బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ క్రమంలోనే బాలయ్య హెల్త్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలు, స్కానింగ్ అనంతరం ఆయన మోకాలికి స్వల్పంగా కండరాల గాయం అయినట్టు నిర్ధారణ అయింది. ఈ గాయం నుంచి బాలయ్య పూర్తిగా వేగంగా కోలుకోవడానికి మైనర్ సర్జరీ అవసరమని వైద్య బృందం సూచించింది. ఇది చాలా సాధారణ ప్రక్రియ అని, కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రొడక్షన్ హౌస్ వృద్ధి సినిమాస్ ప్రతినిధులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలకృష్ణకు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని, ఆయన కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.